ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరంలో సుమారు 25,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొంత తక్కువగా అనిపించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు మెరుగుపడి ప్రాజెక్టుల డిమాండ్ పెరిగితే నియామకాల సంఖ్యను మరింత పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంస్థ స్పష్టం చేసింది. గత 3 సంవత్సరాలుగా ఏటా సగటున 40,000కు పైగా నియామకాలు చేపట్టిన టీసీఎస్ ఈ ఏడాది కూడా ప్రతిభావంతులైన యువతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఈ నియామక వ్యూహాలపై టీసీఎస్ ఎండీ సీఈఓ కృతి వాసన్ కీలక విషయాలను వెల్లడించారు. ఫ్రెషర్లను విధుల్లోకి తీసుకున్న తర్వాత వారికి శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయిలో ప్రాజెక్టులకు సిద్ధం చేయడానికి దాదాపు 9 నెలల సమయం పడుతుందని ఆయన వివరించారు. వ్యాపార అవసరాలు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ నియామక ప్రక్రియలో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన ఉద్యోగులు వెంటనే ప్రాజెక్టుల్లో చేరగలరని, అందుకే ఫ్రెషర్లు, సీనియర్ల మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఐటీ రంగంలో ఆందోళన కలిగిస్తున్న ఉద్యోగాల తొలగింపులపై కృతివాసన్ స్పష్టతనిచ్చారు. భవిష్యత్తులో సీనియర్ ఉద్యోగుల తొలగింపులు ఉండబోవని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల గానీ లేదా ఖర్చుల తగ్గింపు చర్యల వల్ల గానీ ఎవరినీ తొలగించలేదని, మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు కంపెనీలో ఎల్లప్పుడూ భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. ఐటీ రంగంలో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకుంటూ యువతకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా టీసీఎస్ తన ప్రణాళికలను అమలు చేస్తోంది.